ఆ పేపరే ఒక రోత పేపర్, ఆ మీడియా అనే ఒక రోత మీడియా. దాని గురించి సొంత బాబాయ్ మీదే కట్టుకథలు అల్లిచ్చి రాశారు. ఆ పేపర్ విషయానికి వస్తే తండ్రిని సోనియా గాంధీను అంబానీ చంపించారని చెప్పేసి పుంగాను పొంగల్ వార్తలు రాయించాడు. మళ్ళీ వెళ్ళి అదే ముఖేష్ అంబానీకి రెడ్ కార్పెట్ ఇచ్చి భోజనం పెట్టి, వేడి భోజనం పెట్టి అతను చెప్పిన అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎందుకయ్యా అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చావంటే శ్రీ సిటీలో బోల్డన్ని కంపెనీలు పెడతారన్నాడు. ఆ తర్వాత వాళ్ళు శ్రీ సిటీలో కంపెనీలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ పెట్టమని చెప్పి అంబానీ వెళ్ళిపోయాడు. ఇతను ఇవాళ ఇతనితో ప్రజాస్వామ్యానికే కాదండి, మొత్తం రాష్ట్రానికే ప్రమాదం. ఒక విషపురుగు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. మనం చెప్తున్న మాట కాదు, వాళ్ళ చెల్లెలే చెప్పింది. మొన్నేమంది, ఒక విషపు నాగు మా అన్నాను. వాళ్ళు స్వయంగా చూశారు కాబట్టి చెప్తా ఉంది. నిర్ణయం చెప్పింది ఈ విషనాగులన్నిటికీ అనకొండ అతను చెప్పి సైతాన్ అనుకొండ. ఆ అనుకొండ ఉన్నాడు. ఈ సైతాన్ రాజ్యంలోనే ఇవన్నీ కూడా పుట్టుకొస్తున్నాయని చెప్పేసి చెప్పింది. తల్లి చెప్పలేదు కానీ తల్లి కూడా లోపల అదే బాధపడతా ఉంది. సొంత బాబాయినే చంపించేస్తే గాని మనం ఎన్నికల్లో గెలవము, మనకి సానుభూతి రాదని నిర్ణయించి చంపేసిన వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాడంటే ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేశారనుకోండి చాలా మంది. ఇంకా కొంతమంది అతని పిచ్చిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్లకుండా ఏం పుట్టి సాగులు చెప్తున్నాడు చూశారు కదా. ప్రతిదీ అబద్ధం. అబద్ధాల పునాది మీద అతని పార్టీ ఉంది. అది కదిలిపోతా ఉంది రోజు రోజుకి. ఇక అతనికి గతంలో లాగా ఇప్పుడు కూడా బడ్జెట్ పైన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారంట. అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. నిన్నేమన్నారు, మా ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదు అని అడిగితే మా ఎమ్మెల్యేలు క్వశ్చన్ వేస్తారు, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్తా అన్నారు. అది కూడా లేదండి, అది కూడా మానేసి మాకు అసెంబ్లీ పెడతారని చెప్పేసి అనుకున్నారు. అది జనం నవ్వుతారు అది అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారంట. మనకు సిగ్గుపోద్దంటే సరే ప్రెస్ మీట్ పెడతారు. దేనికి సార్ మాక్ అసెంబ్లీ అంటే ఏంటి, ఏం చేస్తారు అది? ఇప్పుడు అది క్లాసుల్లో స్కూళ్ళల్లో మన పార్లమెంటరీ డెమోక్రసీని విద్యార్థులకి తెలియజేయడం కోసం ఒకటి స్పీకరు, ఒకటి ప్రధానమంత్రి, ప్రతిపక్షము, అధికార పక్షము, మంత్రులు ఈ చేసి ఒక పార్లమెంటరీ సిస్టాన్ని తెలియజేయడం కోసం స్కూళ్లలో సంవత్సరాలు 1-2 సార్లు పెట్టి అవగాహన పెంచుతారు. మరి ఇక్కడే ఈయన మాకు అసెంబ్లీ పెడతారంటాడు. దాన్ని సమర్థించే మేధావులు కొంతమంది బయలుదేరారు. అటగా సార్ పిల్లలు ఇప్పుడు మీరు అంశాన్ని తీసుకుంటే పిల్లలు అసెంబ్లీకి వెళ్ళి ఇవన్నీ చేయలేరు కాబట్టి స్కూల్లో ఏదో పెట్టుకుంటారు, దానికి అవగాహన పెంచే ప్రయత్నం కోసం. వీళ్ళకి అవకాశం ఉన్నా వెళ్ళకుండా ఇంట్లో పెట్టుకోవడం ఏంటిది? అదే ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు, అలాంటి వాళ్ళని సమర్థిస్తున్నందుకు నిన్న నాకు ఒకరిద్దరు తగిలారు. మాకు అసెంబ్లీ పెడితే తప్పేంటని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తాం, ఇవాళ తేట తెల్లంగా బయటకు వచ్చేసినాయి. 34 ఛానల్స్ పెట్టించాడంట ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి, నెలవారీ జీతాలు ఇస్తూ. ఒక్కొక్కడికి ఎంత ఇస్తున్నారో వచ్చింది. ఆ జీతాలు ఎవరు? ప్రజలకు సంబంధించిన జీతాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అది కాకుండా మీకు ఫైబర్ నెట్ లో దాదాపు 20 మందికి ఉద్యోగాలు పెట్టి వాళ్ళ చేత ఈ పనులు చేసి నెలకి 50,000 రూపాయలు జీతాలు. అనేక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ప్రభుత్వంలో పెట్టి వాళ్ళ చేత పనులు చేయించారు. అందుకే కదా సార్ మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఫైబర్ నెట్ లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, స్కీములు కావచ్చు, ఇవే కనబడ్డాయి ఫోటోలు. ఇప్పుడు ఇలా ఏం చేశాడు, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాడుకొని ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటానికి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి, వాళ్ళ సతీమణుల్ని, భార్యల్ని, చెల్లెల్ని క్రిటిసైజ్ చేయటానికి వాడుకున్నాడు. ప్రతి దాన్ని వాడుకున్నాడు సార్. నిన్న నేను చూశాను డ్రోన్లు కొన్న దాంట్లో కూడా, ఇది రీసర్వే చేయడానికి డ్రోన్లు కొన్న కూడా నాసి రకం డ్రోన్లు కొని అందులో అభివృద్ధి. మళ్ళీ తన బొమ్మ వేసుకొని రాళ్ల మీద తన బొమ్మ వేసుకుని పొలాల్లో పెట్టే దాంట్లో అసలు బొమ్మ పెట్టడమే తప్పు, మళ్ళీ దాంట్లో అవినీతి. అది కూడా మళ్ళీ ఒక రెడ్డి గారే ఆ కాంట్రాక్ట్.
అలాగే రంగులు సచివాలయానికి రంగులు వేయటంలో ఒక తప్పు అయితే దాంట్లో అవినీతి, మళ్ళీ రంగులు తీసేయటంలో ఒక అవినీతి. అసలు అవినీతి లేదనేది లేదు సార్. శ్రీశ్రీ మహానుభావుడు పొలాల్లో పెట్టుకుంటే సార్ రఫీ గారు పొలాల్లో పెట్టుకుంటే అక్కడ ఏదో పంటలకు దిష్టి తగలకుండా అది ఇది అని చెప్పేసి దిష్టి బొమ్మలు పెడతారు, కానీ ఇదేం దిష్టి బొమ్మ కాదు కదా. అసలు ఏంటో అతని మైండ్ సెట్ ఏంటో. స్కూల్ పుస్తకాల మీద బొమ్మ అవుతుంది, ఆ తర్వాత కోడిగుడ్ల మీద బొమ్మ, స్టాంపు. అసలు ఇదేం పరిపాలన ఏంటో అసలు అర్థం కాలేదు సార్. ఇవాళ మొత్తం తేట తెల్లమైంది. ఆ భార్గవారెడ్డి సార్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆ గార్డ్స్ ఉంటాయి, మామూలుగా పెట్టుకుంటారు అవి దెబ్బ తగలకుండా, దానిపైన కూడా ఆయన లోగోలు బొమ్మలు వేశారు. అంతవరకు వైజాగ్ లో ఒక ఏదో తేలియాడ వంతెన ఒకటి కట్టించాడు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు. అది రెండో రోజు కొట్టుకుపోయింది. అదే తేలియాడింది, అది తేలియాడింది. ఏ ఒక్క పని సరిగ్గా చేశాడు సార్? ఏదైనా ఆహా ఈ ప్రాజెక్టు ఇతను కట్టాడు, ఈ రోడ్డు ఇతను వేశాడు, ఈ బిల్డింగ్ ఇతను కట్టాడు, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఏదైనా ఒక్కటి ఉందా? అయినా సరే అతనికి భజన పాడారు కొంతమంది. కాబట్టి ఇవాళ తేట తెల్లమైంది. ఐజీ చెప్పాడు కదండి, కడప జైల్లో పెడితే అతనికి ప్రాణహాని. అతను చెప్పడం కాదు, అంతకుముందు మా బీటెక్ రవి చెప్పాడు కడపలో, అతను ఎక్కడున్నాడో పోలీసులు మీరు తొందర పట్టుకోండి, లేకపోతే వాళ్లే చంపేసి మీ మీద లేకపోతే మా మీద నెట్టేస్తారు, తొందరగా అతను పట్టుకొని జైల్లో ఏమని చెప్పేసి బీటెక్ రవి చెప్పాడు. ఒక్కసారి సార్ ఆ అంశం కూడా ఇప్పుడు మనం చూసే వాళ్ళు కూడా ఒక్కసారి మళ్ళీ చూస్తారు. ఒక్కసారి అది వేయండి, ప్లే చేయండి. బీటెక్ రవి మాట్లాడింది. అందరికీ నమస్కారం. తర్వాత నిన్నటి నుంచి కూడా మనము సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం వర్రా రవీందర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయినట్లు. తర్వాత ఇప్పుడు కూడా డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఆయన ఇంకా అరెస్ట్ కాలేదని కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం ఒక విషయాన్ని సునిశ్చితంగా కనుక గమనిస్తే, వైసీపీకి చెందిన సోషల్ మీడియా వల్లే నిన్నంతా కూడా వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినారని పెట్టడం, తర్వాత మళ్ళీ వాళ్ళే ఈరోజు తప్పించుకున్నాడని మళ్ళీ వాళ్ళే పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే